ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముఖ్యంగా ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్పై చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిందని చెప్పాలి. ముఖ్యంగా మా ఆదేశాలు అమలు చేసే ఉద్దేశం లేకపోతే కోర్టులను మూసేయండి అని ఒకసారి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీని 4 రోజులు జైల్లో పెడితే మొత్తం వ్యవస్థ దారిలోకి వస్తుందంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ తీరుపై, ప్రభుత్వ యొక్క వైఖరికి నిదర్శనంగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని చూసి ఉంటారు. చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా విజయానంద్ చీఫ్ సెక్రటరీ నేరుగా హాజరైనప్పుడు ఆయన సమక్షంలోనే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అంటే 2 అంశాలు. ఒకటి, ఈ రోజు కేసుని ఒక రకంగా చూడాలి. రెగ్యులర్ గా కోర్టులు అనేక సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం అయినా ఒక పద్ధతిలో చూడాలి. ఈరోజు టెక్నికల్ గా ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన అంశం, గ్రూప్ 2, గ్రూప్ 1 కి సంబంధించినటువంటి ఫలితాలు, దాని యొక్క పర్యవసానాలకు సంబంధించిన అంశం. కోర్టు ఆదేశాలు ఎప్పుడు పాటించకపోయినా ఇబ్బంది పడేది అధికారులే. చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో అంటే పరిపాలన చేసేది వాళ్ళు. ప్రభుత్వం పాలసీ డెసిషన్స్ తీసుకుంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది ఎగ్జిక్యూటివ్. అలాంటి ఎగ్జిక్యూటివ్ హెడ్ సిఎస్ గారి పైన ఆగ్రహం చేయడం అంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మీద చర్య చేసుకొని ఉంటే వారికి రాదు. ఎప్పుడు కూడా సిఎస్ గారు డైరెక్ట్ గా ఏం చేయాలి? సిఎస్ గారు ప్రభుత్వ నిర్ణయాల్ని ఆర్డర్స్ రూపంలో ఇస్తారు. దాన్ని గ్రాస్ రూట్ లెవెల్ చేయాల్సింది అక్కడ ఉన్నటువంటి స్పెసిఫిక్ కలెక్టర్, ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు వీళ్ళు చేస్తారు. అయితే వీళ్ళు చేయనప్పుడు కోర్టు వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు వాళ్ళు సరిగ్గా చేయకపోతే వాళ్ళపైన అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ చేసేస్తే అండ్ యాక్షన్ కానీ సిఎస్ గారు చేశారనుకోండి, వారికి ఇబ్బంది రాదు. రాష్ట్రం జరుగుతున్న ప్రతి జిల్లాలో జరుగుతున్న ప్రతి అంశం సిఎస్ గారు చూడరు. కానీ కోర్టులో ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మీద చర్య తీసుకునే ప్రయంలో ఏ కారణం రీత్యా జనరల్ గా ఎట్లా ఉంటాయంటే, రెహమాన్ గారు, బేసిక్ గా ఒక చోట పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అధికారులు ఈసారి మనం చూద్దామని అంటారు. చూద్దాంలే అంటే చూస్తారు, మళ్ళీ వాయిదా వేయచ్చు. కానీ కోర్టులు ఒప్పుకోవు కదా, కోర్టులు టెక్నికల్ ఒప్పుకోదు. అప్పుడు ఆన్సర్ చేయాల్సింది ఈ చూద్దాం, ప్రయత్నం చేద్దాం అని ఒత్తిడి చేసిన అది రాజకీయ నాయకులు కాదు, సిఎస్ గారు లేకపోతే కలెక్టర్, వీళ్ళు అనవసరం. కాబట్టి ప్రభుత్వం అధికారులు దీని ద్వారా గమనించాల్సింది ఏంటి, ఈ ఎపిసోడ్ లో కానీ గతంలో కొన్ని సందర్భాల్లో అరెస్టులకు సంబంధించిన కోర్టు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకనొక విషయంలో అనుకుంటాను, సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన గంజాయి కేసు పెట్టారు గుంటూరులో. అప్పుడు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. సిబిఐ విచారణకు ఆదేశిస్తానని చెప్పింది. మరి ఏమైందో తెలియదు, అది సిబిఐ విచారణకు ఆదేశిస్తానని చెప్పింది. రీజన్ ఏంటంటే, సోషల్ యాక్టివిస్ట్ ని అరెస్ట్ నువ్వు ఎక్కడ చేయాలి, చేసుకో, ఆ కేసు పెట్టుకో. సోషల్ మీడియాలో అతను ఏమైనా అభ్యంతరకర పోస్టులు పెట్టుంటే దానిపై ఆడేమవుతుందంటే దానిపైన యాక్షన్ తీసుకునేది అంత సీరియస్ గా జైల్లో పంపించాల్సిన విషయం దాంట్లో ఉండదు. కానీ కోపం ఉంది, మనసులో కోపం ఉంది, కానీ ఆడ సబ్జెక్ట్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి, సంబంధం గంజాయి కేసు పెట్టేయడం. ఇది చాలా అభ్యంతరకరం కదా, దీన్నే కోర్టు ఐడెంటిఫై చేసింది. ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో కోర్టు యాక్టింగ్. ఇవన్నీ చూసి అధికారులు, పోలీసులు ఏం చేయాలంటే, రాజకీయ నాయకుల మాటలు వింటే, రాజకీయ నాయకులు ఇచ్చే ఆదేశాలు మనం పరోక్షంగా పరిస్థితి చివరకు మనం కోర్టు ముందు నిలబడాల్సింది మనము, రాజకీయ నాయకులు కాదు. కాబట్టి ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రేపు తప్పులు జరిగితే యాక్షన్స్ అధికారుల మీదే ప్రారంభం. కానీ దాన్ని గుర్తిరిగి ఈ హెచ్చరికతో కింది స్థాయి నుంచి సిఎస్ వరకు, ఎంఆర్ఓ అని సిఎస్ వరకు వాళ్ళ విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన, కోర్టు ఆదేశాలు పాటించకపోయినా చివరకు ముద్దాయిలు నిలబడేది మీరే. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే మంచిది. అంటే ఏకంగా జైల్లో పెడితే నా సిఎస్ని, యాక్చువల్లీ సిఎస్ విజయానంద్ మరికొద్ది రోజులు ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ క్రమంలో అది కోర్టుకి, ఆయనకి జస్టిస్ దేవానంద్కి తెలిసి ఆ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మిమ్మల్ని కనుక 4 రోజులు జైల్లో పెడితే మొత్తం వ్యవస్థ అంతా దారిలోకి వస్తుందని ఎంత తీవ్రంగా చెప్పారంటే, అంటే ఇక్కడ ప్రభుత్వ అధికారుల తీరుకి నిదర్శనం కాదంటారా ఇది? ప్రభుత్వ పెద్దల జోక్యం పాలసీలపై ఎక్కువగా ఉందని. రిటైర్మెంట్ అయిపోయినంత మాత్రాన వదిలేస్తాడు అనుకోవద్దండి. మీరు చాలా మంది మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు కోర్టు చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళు తప్పు చేసినట్టు కొన్ని ఉంటాయి. సంబంధం లేని తప్పుకు నిర్లక్ష్యంగా ఉంచడం, చూద్దాంలే అనుకోవడం వల్ల వచ్చిన ఎక్కువ 90% ఐఏఎస్లు వాళ్ళు చేసిన తప్పు కన్నా ఆ సందర్భంలో సరైన యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మాజీ సిఎస్లు, మాజీ అధికారులు చాలా మంది కోర్టు చుట్టూ, ఎందుకంటే ఇది తప్పు చేసి కాదు, ఇన్ టైంలో యాక్షన్ తీసుకోకపోతే ఇప్పుడు ఆన్సర్ చేసింది మళ్ళీ వాళ్ళే. ఇప్పుడు 4 రోజులు మిమ్మల్ని జైల్లో పెడితే అంటే అర్థం వ్యవస్థ అంతా సక్రమం అంటే కింద వ్యవస్థలో ఇది ఇచ్చిన ఆదేశాలు అమలు కాదని అర్థం. సిఎస్ గారు తప్పు చేశారని కాదు, కింది స్థాయిలో ఎవరో కన్సల్ట్ డిపార్ట్మెంట్ చేసి ఉండరు, దానిపైన ఈయన సరి యాక్షన్ సీరియస్ గా తీసుకోలేదని. అసలు మిమ్మల్ని పెట్టినారంటే అందరూ సెట్ అవుతారు కదా,
సిఎస్ అంతే లోపల కదా. మా అవును. పరిస్థితి అట్లా అవుతుంది. బహుశా కింద జరుగుతున్న తప్పుల పైన అది పై అధికారులు సరైన చర్య తీసుకోకపోతే చివరకు వాళ్ళు కాదు కోర్టు ముందు వచ్చేది, మీరు వస్తారు. ఉమ్. కాబట్టి ఇది ఈ అనుభవం ఇది. కాబట్టి 2 వారాల్లో రిటైర్ అయిపోయినా, ఒక నెలలో రిటైర్ అయిపోయినా ఆయన అనివార్యంగా మళ్ళీ అయినా సరే రావాల్సిందే. పీరియడ్ ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఆ సైనింగ్ పవర్ ఉందో వాళ్ళు ఆ కేసును జీవితాంతరం కొనసాగించాల్సిందే. ఇప్పుడు చాలా సందర్భంలో పొలిటికల్ గా మేము విద్యార్థి నాయకులు ఉన్నప్పుడు కేసులు పెడతారు పోలీసులు. వాళ్ళు అడుగుతుంటాం అప్పుడు, మీ పరిస్థితి మేము రిటైర్ అయిన తర్వాత మీరు వస్తారు, మేము తిట్టుకుంటాల్సి వస్తుంది, రిటైర్ అయిన తర్వాత మాకు ఇది ఒక పనిష్మెంట్ అంటుంటారు. కాబట్టి ఏ కేసు పెట్టినా ఏం చేసినా ఆ కేసు క్లోజ్ అయ్యేంత వరకు ఆ కన్సెంట్ అధికారి రావాల్సిందే. ఇప్పుడు తిరుపతిలో కేసు పెట్టారనుకోండి, మీ పోస్టింగ్ విజయనగరంలో ఉండింది అనుకోండి, ఆ కేసు విచారణకు విజయనగరం నుంచి రావాల్సిందే. కాకపోతే టీఏడిఎల్ ఇస్తుంది డిపార్ట్మెంట్ తప్ప రావాల్సిందే. కాబట్టి మన పిల్లల్లో జరిగిన దానికి జీవితాంతరం ఆ కేసు ముగించే వరకు మనం బాధ్యత వహించక తప్పదు.